శ్రీనివాస్ గారికి ఇద్దరికి అన్ని సంఘాల తరఫున విన్నమన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక భవన్ కేటాయించడం జరిగింది. మనకు ఆ భవన్ అయితే పెండింగ్ లో ఉందన్న మీ ఇద్దరు ఆధ్వర్యంలో అది కూడా త్వరలోనే నిర్మించుకొని బతకడానికి ఆత్మగౌరవ భవన్ ఇవ్వాలని సమావేశాన్ని కోరడం జరుగుతుంది. అట్లనే అదేవిధంగా ఒక ప్రజలకు అన్ని కులాలకు హాస్టల్ ఉన్నాయి కానీ మన ప్రజలకు హాస్టల్ లేదన్నా నిరుపేద మన విద్యార్థుల కోసం హైదరాబాద్ నడిపోతున్న ఒక మీ ఆధ్వర్యంలో పెద్ద హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మంచినట్టు జీవో మన రజగౌతిని మన రజగులా చేసుకునే విధంగా ఒక జీవో తీసుకుంది, అది ఇంప్లిమెంటేషన్ అవుతుందన్న దాన్ని మన దృష్టికి ఈ సభాముఖంగా తీసుకురావడం జరుగుతుంది. అది కూడా అన్నట్టు అదే దాని మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టి సీఎం గారికి తీసుకెళ్లాలని కోరుతున్నామన్నా. అదేవిధంగా ఏదైతే మనకు అన్ని సంఘాలకు ఫెడరేషన్ చైర్మన్ చేసింది కానీ మన రజక సమాజానికి ఫెడరేషన్ చైర్మన్ చేయాలా మీ ఆధ్వర్యంలో ఒక చైర్మన్ ఏర్పాటు చేసి జిల్లాకు ఒక పాలక మండలి ఏర్పాటు చేస్తే ఈ సంఘాలు ఎన్ని సంఘాలు ఉంటాయి వాళ్ళ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలోనే పనిచేస్తారని చెప్పి ఈ సభాపూర్వంగా మీకు నేను కోరడం జరుగుతున్నా. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ లో రజకులకు ఈసారి మనకు బడ్జెట్ లేకుండా పోయిందన్నా ఒక 1000 కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు చేసి మనకు కూడా రజకులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా మీరు అందరూ ఒక ప్రణాళిక చేసి ముందుకు సీఎం దగ్గర తీసుకుపోయి మమ్మల్ని కూడా ఇలా ఉన్న ముఖ్యనాయకులు ఒక 100 మందితో సీఎం గారితో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ ఇక్కడ ఉన్న సభ్యులు అందరి కోరికన్నా దయచేసి త్వరలోనే ఈ మా చిన్న చిన్న కోరికలు మీరు నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన హెచ్ఎంపీ మన అత్తరాజ శ్రీనాథ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.